ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే గనక మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి చాలా మంచి అవకాశాలు వచ్చినా కూడా మీ స్కిల్స్ సరిపోకపోవడం కానీ, మీరు అనుకున్నంత రీతిలో మీరు చక్కగా ప్రతిభావంతంగా ఇంటర్వ్యూలో పాల్గొనకపోవడం వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల చిన్న త్రుటిలో మీకు ఉద్యోగాలు తప్పే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా స్వల్ప మార్కులతో ఉద్యోగ అవకాశాలు తప్పే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ అనుకూలమైన కాలంగా కనపడుతోంది. అలాగే మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వాటిని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక వివాహం విషయంలో కానీ, ప్రేమికుల మధ్య కానీ, లేదా వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరి విషయాల్లోనూ కానీ చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఏదైనా సంబంధాలు నలుగుతూ ఉన్నా, ఆగిపోతూ ఉన్నా, లేదా మీకు చెబుతాంలే ఒక వారం రోజుల్లో, ఒక 10 రోజులు అంటూ ఉన్నా, అలాంటి వాటి గురించి మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసినట్లయితే, గట్టిగా మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు పనులవుతాయి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి.